అంటే చేసుకుంటూ సో నేను మేడం బిజినెస్ స్టార్ట్ చేసినాం. సో స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా అంత ఈజీ కాలేదు మాకు. అసలు ఈజీ అనేది జరగలేదు. సో ఎంతో కష్టపడ్డాం. చాలా మందికి చెప్పినాం. సో ఎవరు చూడు నో 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 నో. సో వస్తానే నేను. సో 2-3 నోస్ వచ్చేసరికి బిజినెస్ నాతో కాదంటారు. ఇప్పుడు మనం ఒక దారి పొట్టు వెళ్తున్నాము. సో మనం గమ్యం చేరాలి. అవతల వెళ్ళిపోవాలి, అవతల సైడ్ వెళ్ళిపోవాలి. సో మన కావాల్సిన ఇల్లు ఉంది ఒకటి అవతల సైడ్. సో ఆ రోడ్ పంట వెళ్తున్నాం, బాట పంటి. సో మన కాలుకి ముళ్ళు గుచ్చుకుంది. సో ముళ్ళు తీసేసి ముందరికి వెళ్తామా, ముళ్ళు గుచ్చుకుందని చెప్పి వెనక్కి వచ్చేస్తామా? సో ఖచ్చితంగా ముళ్ళు తీసేసి మళ్ళీ ముందరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ముందరికి పోతున్నాయి కదా మనకు వెనకకు భోజనం పెట్టేది, భోజనం దొరికేది. లేకపోతే భోజనం ఎట్లా దొరుకుతుంది? ఒక కూలిపోయిన పోయినప్పుడు సో పని చేసే వ్యక్తులు ఎవరైతే మనకు పని చేపిస్తారో 2 మాట్లాడతారు, 3 మాట్లాడతారు, తిడతారు. అయినా సరే అట్లా అని చెప్పి వాళ్ళు తిట్టినప్పుడు నేను ఎందుకు చేస్తా అని చెప్పి ఈగోతో మనం వచ్చేస్తామా? రాలేము కదా. సో మామూలుగా చిన్న చిన్న పనులకే మనం అంత కష్టపడుతున్నాం. సో అదే మన జీవితం చేంజ్ అయ్యేది ఒక ఆపర్చునిటీ ఉంటే సో ఎంత కష్టపడాలి. సో చాలా కష్టపడ్డాం అండి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం. సో నేడు మేడం కలిసి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాం వెస్టేజ్ లో. సో ఎంతో మంది చెప్పుకుంటూ వెళ్ళినాం. కొందరు నో అన్నారు, మాకు తెలుసా అన్నారు, ఇలాంటి బిజినెస్ మీరెందుకు చేస్తారన్నారు. సో చాలా మంది చెప్పారు. సో ఎంతమంది చెప్పినా ఒకటే, సో మనం ఏదైతే గమ్యాన్ని చేరుకోవాలో ఆ గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలి. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని నెరవేర్చుకోవాలి. సో మనం ఉన్నదే అందుకు కదా. సో ఎప్పటికి ఇదే లైఫ్ లీడ్ చేస్తామా అంటే కాదు. ఒక లైఫ్ అనేది మనకి ఇట్లా ఉండాలి. ఒక కలర్ఫుల్ ప్రపంచం అనేది రావాలి మనం. సో రావాలంటే సో కొన్ని నేర్చుకోవాలి. ఖచ్చితంగా అందరూ పెన్ను పేపర్ అయితే తీసుకోరు అనుకుంటున్నాను. సో ఎందుకంటే ప్రతిదీ సో మేము అది నేర్చుకున్నాము. అది మా నోటెడ్ ఉంటుంది, ఎప్పటికీ నోటెడ్ ఉంటుంది. సో నిద్రకైనా లేపినా కానీ మేము ఉచ్చరిస్తాం. సో మరి ఎవరి ఇంట్లో ఉన్నాయి ఇప్పటి వరకు అయితే అవి? సో నేను చెప్పబోయే సూత్రాలు ఖచ్చితంగా పెన్ను పేపర్ తీసుకోండి. సో మీ లైఫ్ లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఇది పాటిస్తే ఉపయోగపడుతుంది. సో మీకు దాని గురించి చెప్పదలుచుకున్నా. సో మేము పాటించినాం కాబట్టి సో 6 నెలల 3 నెలల స్టార్ కంప్లీట్ చేయగలిగినాం, 6 నెలల కార్ తీసుకోగలిగినాం. సో 1,00,000కి పైగా ఇన్కమ్ తీసుకోగలిగినాం. సేమ్ 4 స్టెప్స్. సో మనకు ఒక్కటే అండి, ఏ పని చేసినా ఏవైతే మనం సో ముందరికి వెళ్ళగలుగుతాము సో అవి మనకు 10 సూత్రాలు. సో ఇవి బైబిల్ లేక ఉపయోగపడుతుంది, ఖురాన్ లేక ఉపయోగపడుతుంది, భగవద్గీత లేక ఉపయోగపడుతుంది. సో అందరికీ ఒక ఆచరణమైనది 10 సూత్రాలు. సో మనిషి నిటారుగా నిలబడాలన్నా కానీ సో ఈ 10 సూత్రాలు వెన్నుపుక్క ఏ విధంగా అయితే మనకు నిటారుగా మనిషి నిలబెడతాం, ఈ 10 సూత్రాలు గిట్ల మనల్ని అదే విధంగా నిలబెడతాయి. సో వండర్ఫుల్ సూత్రాలు ఇవి. సో ఇవి మన ఎస్పి భారతి సార్ స్వయంగా తయారు చేయండి. విన్నింగ్ టీమ్ లో ఒక సిస్టమ్. చాలా మంది అంటారు సో వెస్టేజ్ ఎట్లా చేయాలి, సో ప్లాన్ చెప్పారు కరెక్టే సార్, మరి ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి. సో అందరికి ఒక ఆచరణీయమైనది సో 10 ఫస్ట్ స్టెప్స్. సో ఎట్లా చేయాలనే దానికి సో ఇదొక సూత్రం, ఇది ఒక నిదర్శనం. 10 సూత్రాలు తెలుసుకుంటే చాలు మనం. సింపుల్ స్టెప్స్ నిత్య జీవితంలో మనం ప్రతిరోజు చేస్తాం ఇవి కదా. సో అవి చేసేటివి ఒక క్రమ పద్ధతిలో మనం చేసుకుంటే సో మనం వెస్టేజ్ లో ఎట్లా సక్సెస్ అవుతాం. సో స్టార్ట్ చేసుకుందామండి. సో ఫస్ట్ వచ్చేసి డిఫైన్ ద డ్రీమ్. సో డిఫైన్ ద డ్రీమ్, చాలా మంది కళలు కనాలంటే భయపడతారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రాలు ఇవి ప్రతి మనిషికి వర్తిస్తాయండి. సో ప్రతి మనిషి తెలుసుకోదగిన విషయాలు. వెస్టేజ్ లో ఉన్నాము అంటే సో ఇవి రావాల్సిందే, ఇవి తెలుసుకోవాల్సిందే, ఇవి పాటించాల్సిందే. సో మనం మీకు ₹1,00,000 కావాలి, వెస్టేజ్ నుంచి నెలకు ₹1,00,000 కావాలంటే ఖచ్చితంగా ఇవి పాటియాలి. ఈ పాటిస్తే ₹1,00,000 వస్తాయి. ఈ పాటించకుంటే మనం 10 సంవత్సరాల్లో వెస్టేజ్ లో ఉన్న చాలా మంది అంటారు కదా, మీరు ఒక 5 సంవత్సరాలు ఉండండి, 6 సంవత్సరాలు ఉండండి, వెస్టేజ్ లో మీకు వస్తాయి.
సో ఈ 10 సూత్రాలు పాటిస్తేనే అన్ని వస్తాయి. లేకపోతే ఏవి రావు. మనం ఎన్ని సంవత్సరాలు వెస్టేజ్ అంటిపెట్టుకున్నా గానీ మనకేవి రావు. సో ఈ 10 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాటించండి. సో ఇందులో ఫస్ట్‌ది సో డిఫైన్ ద డ్రీమ్. సో మన కలను నిర్వచించండి. సో మన కలను నిర్వచించండి. సో చాలా మంది కలలు కంటారు. సో ప్రతి ఒక్కళ్ళం కలలు కంటాం. సో ఆకాశంలో విరించనికి కలలు కంటాం. మనం భూమి మీద ఉండనే ఉంటాం. మన కలలు వస్తే ఆకాశంలో తిరుగుతూనే ఉంటాం. సో కాళ్ళలో మెడలు కలుతాం. అది నిజ జీవితంలో కళ్ళు తెరిచి కలలు కనమంటే కంటారా ఎవరన్నా? సో ఎవ్వరు కలలు కనరు. ఎందుకు కలలు కనరు? సో కలలు కంటే భయపడతారు. కళ్ళు తెరిచి నేను గాలిలో తిరుగుతా, నేను అక్కడ పోతా, ఇక్కడ పోతా అని కల కనండి చూద్దాం. అనుకోండి. ఎవ్వరు అనుకోరు. ఎందుకంటే సో అది కల మాత్రమే అనుకుంటారు. సో పండుకున్నప్పుడు వచ్చేటివి అయి కల మాత్రమే అనుకుంటారు. సో కళ్ళు తెరిచినప్పుడు కలగనండి. సో మీరేం కలగంటారో కలగనండి. ఫస్ట్ కలగనండి. మీరు ఏ పనైతే చేయాలనుకుంటారో ఫస్ట్ కలగనండి. ఒక మంచి కలగనండి. ఒక బిగ్గెస్ట్ కలగనండి. నాకు వెస్టేజ్ నుంచి 5,00,000 తీసుకోవాలి. నేను 5,00,000 సంపాయాలి. అట్లా కలగండి. లేదా 10,00,000 సంపాయాలి కలగండి. పెద్ద కలగనాలి. నేను మర్సిడీ బెంజ్ తీసుకోగలుగుతా. వెస్టేజ్ నుంచి. కనండి కల. సో మనం ఎంత పెద్ద కలగంటామో సో దాన్ని మనం నిర్వర్తిస్తాం దాన్ని. సో మనం ఏదైతే కలగన్నామో అది ఆచరణ చేస్తాం ఖచ్చితంగా. మన కలగనంది ఏది రాదు. సో దానికే మన దాంట్లో ఏం చెప్పారంటే సో మీరు ఏదైతే కలగంటారో ఇప్పుడు ఈ రోజు కలగంటాం. సో రేపటి రోజు మర్చిపోతాం కదా! అదే మీరు కలగంటారనుకోండి. సో ఆ కళని ఏం చేయాలంటే ఒక పేపర్ మీద రాయండి. మీది ఏదైతే కళ ఉందో మీకు ఏదైతే కావాలనో 5,00,000 కావాలన్నా, 10,00,000 కావాలన్నా, ఒక మంచి మర్సిడీ బెంజ్ కార్ కావాలన్నా, లేకపోతే ఒక పెద్ద భవంతి, ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి అందులో. సో హోమ్ థియేటర్ ఉండాలి. సో మీరు ఏదైతే కలగంటారో అది పేపర్ మీద రాయండి. సో ఆ పేపర్ మీద రాసిన దాన్ని సో దాని పక్కకు మీకు ఏ టైం వరకు కావాలి అవి. సో ఆ టైం మీకు 5 సంవత్సరం కావాలన్నా, 2 సంవత్సరాలు కావాలన్నా, 3 సంవత్సరాలు కావాలన్నా, 5 సంవత్సరాలు కావాలన్నా. సో మీ యొక్క డ్రీము ప్లస్ సో మీ యొక్క టైం ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. సో మనం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా విజయం ఉండాలి, డ్రీమ్ ఉండాలి, ప్లస్ దాని పక్కకు టైం ఉండాలి. ఇవి రాసుకొని జస్ట్ గోడకు అంటబెట్టండి అంతే. ఇవి రాసి గోడకు అంటబెట్టి స్టిక్ చేస్తే సో బీరువాకి అంటబెట్టండి. ఏం కాదు. లేకపోతే వంట రూమ్‌లో అతకబెట్టండి. లేకపోతే అద్దం ఉంటది కదా! అద్దానికి అతకబెట్టండి. ఎందుకంటే మన అద్దం ముందర పోగానే మనకు ఖచ్చితంగా అనిపించేది మన డ్రీమ్. ఇప్పుడు టీవీ చూస్తారు చాలా మంది. టీవీకి అతకబెట్టండి టీవీ పైన. సో సెల్ ఫోన్‌లో మన స్క్రీన్ మీద ఇప్పుడు దేవుని ఫోటోలు ఉంటాయి కదా! ఇప్పుడు మనం ఫోన్ ఆన్ చేయగానే ఒక దేవుని ఫోటో వస్తది. లేదంటే పిల్లల ఫోటో వస్తది. లేదా భార్య, భర్త ఫోటోలు పెట్టుకుంటారు. అవి కాదు పెట్టుకోకండి. మీ డ్రీమ్ చార్ట్ ఏదైతే మీరు రాస్తున్నారో అది పెట్టుకోండి ఫోన్‌లో స్క్రీన్ మీద. ఓపెన్ చేయగానే మీ డ్రీమ్ గుర్తు రావాలి. సో అప్పుడే సో మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతది జర్నీ. సో ఫస్ట్ స్టెప్ అండి అది. మీరు చేయవలసింది సో మీ యొక్క డ్రీమ్. ఆ డ్రీమ్ గుర్తుకొస్తే చెప్తున్నా కదా! పక్క బట్టలు గిట్ట మడత పెట్టరు మీరు. సో లేచిన వెంబడే పక్క బట్టలు ఆడ పడేసి పోతారు. సో మా ఇంట్లో చాలా మంది మార్నింగ్ జూమ్‌లో చూస్తుంటారు. సో ఒక సైడ్‌కి 10 కోర్ స్టెప్స్ సూత్రాలుంటాయి. ఇంకో సైడు సో మన సప్లిమెంట్స్ పేపర్ ఉంటది. సో ప్లాన్ పేపర్ ఉంటది. సో ప్రౌడ్స్ వోచర్ ఉంటది. సో డ్రీమ్ చార్ట్ ఉంటది. సో ఇవన్నీ ఉంటాయి. ఎందుకుంటాయి ఇవన్నీ? సో ప్రతిరోజు మనం కలగనాలి. విజువలైజేషన్ చేసుకోవాలి. ప్రతిరోజు ఉండాలి. చాలా మంది అంటూనే ఉంటారు. వాళ్ళు నవ్వాలి మన ఇంటికొచ్చి చూడాలి.
ఇంటికొచ్చి ఇంత పెద్ద డ్రీమ్ నేను 5,00,000 నెలకు సంపాదియాలని మనం రాసి ఒక బీరువాకో లేకపోతే ఇంట్లో లోపలికొస్తుంటే హాల్‌లో చూసి చాలా మంది నవ్వాలి మనం చూసి. వీళ్ళు ఆ డ్రీమ్ చార్ట్ పెట్టుకున్నారు. ఇదేదో రాసుకున్నారు. 5,00,000 సంపాదిస్తారంట. పెద్ద ఇల్లు సంపాదిస్తారంట. మర్సిడీ బెంజ్ కార్ సంపాదిస్తారంట. సో వీళ్ళందరూ అనుకోని ఎక్కడెళ్తారంటే ఎళ్ళిపోతారు నవ్వుకుంటా. సో ఆ కసి మన దాంట్లో పెరుగుతది. ఆ కసి పెరిగినప్పుడే సో మనం అనుకున్న ఇల్లొస్తది. మనం అనుకున్న కారొస్తది. మనం అనుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఒస్తది. అప్పుడు ఎవరైతే నవ్విరో వాళ్ళే వచ్చి మన బిజినెస్‌లో జాయిన్ అయితా ఉంటారు. మనకు ఒక మోటివ్ అనేది ఉండాలి. ఇలాంటి వ్యక్తులతోని మనకు మోటివ్ ఒస్తది. వాళ్ళు ఎంత అవహేళన చేస్తారో మనం అంత సక్సెస్‌గా చేయగలుగుతాం. వాళ్ళ ముందు చూపియాలనుకుంటాం. సో అదే డ్రీమ్. సో కలలుగననీకి చాలా మంది భయపడతారు. సో ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్. ఒక కుక్క ఉంటది. ఒక కుందేలు ఉంటదండి. కుక్క ఏం చేస్తది కుందేలు తిననీకి పరిగెడతది. సో కుందేలు పారిపోతా ఉంటది. స్పీడ్ ఉరుకుతుంటది. కుక్క ఎనకకెళ్ళి పోతది. కుందేలు పోతా ఉంటది. కుక్క పోతా ఉంటది. సో లాస్ట్‌కి కుందేలు ఏం చేస్తది ఒక చిన్న హోల్‌లో దాసుకుంటది. సో కుక్క అంటది నేను నీకంటే పెద్దగున్నా, నీకంటే బలశాలిని, నీకంటే ఎక్కువ పరిగెడతా. సో నువ్వు నాకు దొరకకుండా ఎట్లా పోయినావు అని అడుగుతది. సో కుందేలు ఏమంటదంటే కుక్క కుక్కరాజా నువ్వు ఒక్క పూటకు నన్ను తిననీకే పరిగెడుతున్నావు. నా ఒక్క పూట నన్ను తిననీకి పరిగెడుతున్నావు. సో నేను నా జీవితం గురించి నేను పరిగెడుతున్నా అంటది. సో కుక్క ఏమంటదంటే కుందేలు ఏమంటదంటే నువ్వు ఒక్క పూటకు పరిగెడుతున్నావు. నన్ను ఒక్క పూట తిననీకే. నేను నా జీవితం గురించి పరిగెడుతున్నా. అందుకే నీకు దొరకలే అంటది. చూడండి. సో మనం ఒక్క రోజుకు భోజనానికి అయితేనేమో సో బయట చాలా పనులున్నాయి మనం జేసుకోనికి. అదే మన జీవితం గురించి అయితే ఏకైక ఒకటి విస్టేజ్ మాత్రమే ఉంది. జస్ట్ సావో రేవో తెలుసుకుంటే చాలు విస్టేజ్‌లో. సో ఆటోమేటిక్‌గా మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఏది చేయాలన్నా సో ఫస్ట్ మనం అది కలగనాలి. కలగంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అది మరి పడుకున్నప్పుడు కలగనొద్దండి. మేల్కొన్నప్పుడు మనం కలగంటేనే అది చేయగలుగుతాం. లేకపోతే చేయలేం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రెండోది. సో ఖచ్చితంగా నోట్ జేసుకోండి ఇవన్నీ. సో సెకండ్ పాయింట్ వచ్చేసి బుక్స్ సిరీస్ మీటింగ్. చాలా మంది మనకు మనం అద్దంలో ఏ విధంగా చూసుకుంటామో, ఆ బుక్స్ గిట్లా మనం చదువుతుంటే మనకు మనం ఊహించుకుంటాం. ఆ బుక్ చదువుతుంటే. సో చానా బుక్స్ ఉన్నాయి. సో మన దగ్గర సో స్టార్టర్ ప్యాక్ ఉంటది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్ స్టార్టర్ ప్యాక్ తీసుకోండి. చాలా అద్భుతమైన బుక్స్ ఉంటది. సో ఇలాంటి వ్యాపారం ఇక్కడ. రోడ్ మ్యాప్ టు సక్సెస్. చాలా వండర్‌ఫుల్ బుక్స్ ఉంటాయి మన దగ్గర. అద్భుతమైన బుక్స్ ఉంటాయండి. లేదా సో మనకు సీడీస్ ఉంటాయి. విన్నింగ్ టీమ్ యాప్ ఉంటది. సో విన్నింగ్ టీమ్ యాప్ ఏసుకోండి. సో ప్రతీదీ మనం వినగలుగుతాం. ప్రతీదీ వినగలుగుతాం. లేదా యూట్యూబ్‌లో వస్తుంటాయి. సో మనకు యూట్యూబ్‌లో వినండి. సో చాలా మంది ఏం చేస్తారంటే సో ఏదో యూట్యూబ్‌లో ఆ రీల్స్ అవి ఇవి చూసుకుంటా పోతా ఉంటారు. టైం వేస్ట్ చేయకుండా నేనేమంటున్నానంటే సో మనం ఏదైతే కలగన్నామో ఆ కల నెరవేర్చుకోవాలనుకుంటే సో యూట్యూబ్‌లో రీల్స్ కాకుండా సో సక్సెస్ అయిన వాళ్ళ గురించి ఒకసారి తెలుసుకోండి. వెస్టేజ్‌లో సక్సెస్ అయిన వాళ్ళ గురించి యూట్యూబ్‌లో చాలా ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా అసలు వాళ్ళు జర్నీ ఫస్ట్ ఎట్లా ఉంది? వెస్టేజ్ రాకముందు వాళ్ళ పరిస్థితి ఏంది? వెస్టేజ్ వచ్చినాక వాళ్ళ పరిస్థితి ఏంది? సో అలాంటి సీరీస్ చూడండి. చాలా మీటింగ్స్ ఖచ్చితంగా అండి. సో వెస్టేజ్‌లో సక్సెస్ కావాలి అంటే సో మీటింగ్స్ ఖచ్చితంగా రావాలి. మీటింగ్స్ రాకుండా మనం ఏం చేయలేం. మీటింగ్స్ కంపల్సరీ. మన యొక్క మోటివేషన్ పెంచనీకే మీటింగ్స్ అండి. మనం ఏవైతే సక్సెస్ కావాలనో దాన్ని తెలుసుకోనికే మీటింగ్స్. మీటింగ్స్‌కెళ్తే కొత్త ఉత్సాహం వస్తది. మీటింగ్స్‌కెళ్తే మనలో ధైర్యం పెరుగుతది. టాలెంట్ పెరుగుతది. సో చాలా ఉత్సాహం పెరుగుతది. సో చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్. సో మీటింగ్స్ అంటే మనం స్కూల్‌కెళ్ళకుండా ఒకటేసారి నేను 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాస్తా అంటే మనం పాస్ అయితామంటే అస్సలు పాస్ కాము.
స్కూల్కి వెళ్తేనే సరిగ్గా పాస్ కాదు, స్కూల్కి వెళ్ళకుండా పాస్ అవుతారా? సో స్కూల్కి వెళ్తే గుర్తుపెట్టుకోండి, స్కూల్కి వెళ్తున్నాం అనుకోండి 10 సంవత్సరాలు చదివితే 10th కంప్లీట్ అవుతుంది. అదే 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇంటర్ కంప్లీట్ అవుతుంది. అదే నెక్స్ట్ 3 సంవత్సరాలు చదివితే డిగ్రీ కంప్లీట్ అవుతుంది. అదే 2 సంవత్సరాలు ఇంకా చదివితే ఎంఎస్సీ కంప్లీట్ అవుతుంది. సో మొత్తం ఎన్ని సంవత్సరాలు? 10, 2, 12, 15, 17 సంవత్సరాలు చదివిన తర్వాత సో అప్పుడు జాబ్స్ కి ట్రై చేస్తూ సో జాబ్స్ దొరకక లక్షల మందిలో ఒకరికి జాబ్ 100 జాబులు గవర్నమెంట్ తీసింది అంటే దగ్గర 10 నుంచి 20 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో జాబులు దొరకక సో ఏ పని చేయాలో తెలియక కొంతమంది జీవితాలను సగానికి సగం ఆపేస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పరలోకానికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏదో కూలి పని అదేదో చేసుకుంటూ ఏదో బతుకుతున్నారు. ఇంకా కొంతమంది ట్యూషన్స్ ప్రైవేట్ స్కూళ్ళ సో ఎంతో అంత జీతం. సో అందులో ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళైతే ఆ పైసలు పెట్టుకొని ఫారాలకు పంపిస్తున్నారు. అంటే చూడండి పరిస్థితి ఎట్లా ఉందో బయట. సో ఇంత చేసినా గానీ కఠోర దీక్ష చేసుకుంటూ వచ్చినా గానీ సో జాబులు లేవు. కానీ ఇందులో మీటింగ్స్ అటెండ్ అయ్యి కానీ వారం సో మీకు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్ అటెండ్ కానీ చెప్తున్నా కదా, మీ మీటింగ్ అటెండ్ అయితే మీకు ఏం చేయాలో ఒకటి తెలుస్తుంది. సో అది చేసుకుంటూ వెళ్ళిపోండి. సో బిజినెస్ లో సక్సెస్, చాలా గొప్ప సక్సెస్ తీసుకోవచ్చు జస్ట్ ఆ మీటింగ్స్కి వెళ్తే. సో అద్భుతమైన నాలెడ్జ్ మనం గెయిన్ చేయొచ్చు మీటింగ్కి వెళ్తే. నెక్స్ట్ వచ్చేసి మనకు 100% ప్రొడక్ట్ యూజ్ అండి. సో ఒక కమిట్మెంట్ ఉండాలి మనం. సో కమిట్మెంట్ అండి, సో వెస్టేజ్ లో కమిట్మెంట్ ఏంది? 2, 3, 4, 5 ప్రొడక్ట్స్ వాడండి, ఏం కాదు. సో కమిట్మెంట్ ఒక 100 PV తీసుకుంటున్నాం మనం. సో కమిట్మెంట్ 100 PV తీసుకోవడం వల్ల సో 100 PV మనం తీసుకోవడం వల్ల కమిట్మెంట్ గా ప్రతి నెల ఒక 100 PV. సో చాలా మంది అంటారు నాకు 100 PV అవసరమే లేదు సార్, నాకు 1000 రూపాయల సామాన్ చాలు సార్, 2000 సామాన్ సరిపోతుంది సార్, నాకు ఇంత సామాన్ మాకెందుకు సార్. సో బిజినెస్ చేయాలనుకుంటే సో కమిట్మెంట్ గా చేయండి. సో మీ దగ్గర ఈ నెల ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, సో మన ప్రొడక్ట్స్ మినిమం ఖచ్చితంగా నెల 2 నెలలు ఖచ్చితంగా వస్తాయి. సో సార్ నాకు ప్రొడక్ట్స్ మిలిగినాయి సార్, నేను ఏం చేయను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ నెల అయితే ఏదైతే 100 PV తీసుకున్నారో నెక్స్ట్ నెల వేరే ప్రొడక్ట్స్ తీసుకోండి, మళ్ళీ వచ్చే నెల ఇంకో ప్రొడక్ట్స్ తీసుకోండి. లేదు అంటే సో ఇప్పుడు ఒక పేస్ట్ ఉంది, ఒక నీమ్ పేస్ట్ ఉన్నది. సో నీమ్ పేస్ట్ మీరు వాడుతున్నారు, ఆ నీమ్ పేస్ట్ దగ్గర ఏం చేయాలంటే ఒక 3 లేదా 4 నీమ్ పేస్టులు తీసుకోండి. షాంపూలు ఒకటి తీసుకున్నాక 2 షాంపూలు తీసుకోండి. సోపులు 4 తీసుకున్నాక 8 సోపులు తీసుకోండి. సో నష్టం లేదు కదా, సో యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ కదా, తీసుకోండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆయిల్ డబ్బాలు 2 తీసుకోండి లేదా 3 తీసుకోండి. డిష్ వాష్ 3 తీసుకోండి లేదా 2 తీసుకోండి. సో ఇలా తీసుకుంటే మీ దగ్గర ప్రొడక్ట్స్ మిగులుతాయి. మీరు ఒక ప్రోడక్ట్ యూజ్ చేశారు, ఒకటి డిష్ వాష్ యూజ్ చేశారు, అరే బాగుంది ఇది అని మీకు అనిపిస్తుంది కదా. అనిపించినప్పుడు ఏం చేస్తారు, ఇంకో డిష్ వాష్ ఉన్నది, సో ఇది పక్క వాళ్ళకి ఎవరికి వేస్తారు, ఇది బాగుంది డిష్ వాష్, నేను వాడుతున్నాను, చాలా అద్భుతంగా ఉంది, మంచిగా పనిచేస్తుంది, సో దీని MRP రేట్ ఎంత ఉంది, సో డిస్కౌంట్ రేట్ కింద, సో నేను ఈ రేట్కి వస్తుంది మనకు, సో ఇది వాడి చూడండి అని చెప్పి ఆ డిష్ వాష్ ఇచ్చి అమౌంట్ తీసుకుంటాం. సో ఆ డిష్ వాష్ వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం ఒకసారి వాళ్ళని టచ్ చేసి అడిగినాం అనుకోండి, సో ఎలా ఉంది సార్ డిష్ వాష్, సో ఎలా ఉంది మేడం డిష్ వాష్, అరే చాలా బాగుంది. సో ఈ డిష్ వాష్ ఏం కాదు, ఒకటే కాదు, మన దగ్గర 2 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి, సో ఈ విధంగా డిస్కౌంట్స్ వస్తాయి, ఈ విధంగా ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, ఈ విధంగా క్యాష్ బ్యాక్ వస్తాయి, ఈ విధంగా CNC ఆఫర్ వస్తుంది. సో నేను ఏ విధంగా అయితే మీకు ఇచ్చినా మీరు ఇట్లా తీసుకొని మీరు ఇలా షేర్ చేయడం వల్ల మీకు అకౌంట్ లో అమౌంట్ ఇట్లా పడుతుంటది. అరే ఇది బాగుంది కదా, సో వాళ్ళకి ఇట్లా ప్రయత్నం చేస్తారు. అంటే ఒక ప్రోడక్ట్ వల్ల ఒక వ్యక్తి నుంచి వాళ్ళ ఆదాయం పొందడమే కాకుండా మన ఆదాయం పొందుతాం. సో ఎప్పుడు అదే పొందగలుగుతాం అంటే మనం 100% ప్రొడక్ట్స్ యూజ్ చేస్తేనే మనం దాని లాభాలు తీసుకోగలుగుతాము. సో లేకుంటే వెస్టేజ్ లో లాభాలు తీసుకోలేము. ప్లాన్ చేసుకోండి, 100 PV ప్లాన్ చేసుకోండి లేదా 200 PV ప్లాన్ చేసుకోండి, తప్పేం లేదు.
మీ దగ్గర ప్రొడక్ట్స్ ఉంటే సో ప్రొడక్ట్స్ వేరేలకు ఈజీగా ఇన్నికి మనకు అవకాశం ఉంటుంది. బిజినెస్ లో పెట్టుబడి ఒక 6,000 7,000 పెట్టండి అంతే. సో 7,000తో బిజినెస్ చేయండి, ప్రొడక్ట్స్ తీసుకొని. సో బిజినెస్ ఎంత సూపర్గా వెళ్ళిపోతుంది, అంత బాగా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు 100% మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం వాడండి. సో కమిట్మెంట్ గా 2, 3, 4, 5 తారీఖు ప్రొడక్ట్స్ తీసేసుకోండి. సో ఎందుకు ముందు తీసుకోమని చెప్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, మన దగ్గర ప్రొడక్ట్స్ ఉండవు, అయిపోతాయి. సో ఎందుకంటే సో ప్రపంచం మొత్తము ఆర్గానిక్ సైడ్ చూస్తున్నది. రేపు ఫ్యూచర్ మొత్తం ఆర్గానిక్. సో ఆర్గానిక్ సైడ్ చూస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అయిపోతాయి. సో లాస్ట్ కి 13, 12 తారీఖు లేదా నేను 14 రోజు తీసుకుంటానంటే ఒక్క ప్రొడక్ట్స్ ఉండదు. 14 రోజు సాయంత్రం నైట్ ఏం చేస్తారంటే పైసలు కొట్టేసి, సార్ ఎట్లన్నా నాకు ప్రొడక్ట్స్ కావాలి అంటే స్టోర్ లో ఏడ ప్రొడక్ట్స్ దొరకవు. సో అప్పుడు మనకు కావాల్సినవి కాకుండా మనం ఏదో ఒక ఐటమ్ కొట్టిస్తాం. సో దానివల్ల యూజ్ ఉండదు, ఏముండదు. సో నేను ఏం చెప్తున్నా అంటే 2, 3, 4, 5. సో 5 తారీఖు వరకల్లా మీరు ఒక కమిట్మెంట్ గా వర్క్ చేయండి, ప్రొడక్ట్స్ తీసుకోండి. ప్రతి నెల తీసుకొని ప్లాన్ చేయండి, చూడు ఎట్లా పెరుగుతుంది అనేది. సో నెక్స్ట్ వచ్చేసి సో మేక్ ఏ లిస్ట్. సో చాలా అంటే నెక్స్ట్ యాక్షన్ పార్ట్ ఇప్పుడు మనకు. సో యాక్షన్, మేక్ ఏ లిస్ట్. సో యాక్షన్ స్టార్ట్ అయింది మన బిజినెస్ లో. సో ఒకటి లిస్ట్ తయారు చేయండి. మీ దగ్గర ఉన్న ఏవైతే లిస్ట్ ఉందో, సో సింపుల్ అండి, మీకు మీరు చెప్తే వింటారు అని మీకు అనిపించింది అనుకోండి, సో ఇమ్మీడియట్లీ వాళ్ళ లిస్ట్ రాసుకోండి. సో వీళ్ళు బిజినెస్ చేయరు, వీళ్ళు మాత్రం ప్రోడక్ట్ వాడతారు నేను చెప్తే అనే వాళ్ళ లిస్ట్ తయారు చేయండి, రాసుకోండి. సో నేను ఏమంటున్నా అంటే మన మైండ్ అనేది సో మైండ్ లో పెట్టుకుని అనుకుంటున్నాం, కానీ ఒక 3 రోజుల కింద 4 రోజుల కింద కూర గిట్ట మనం మర్చిపోతాం ఇప్పుడు. సో 4 రోజుల కింద మనం ఏదైతే ఎవరికైతే మాట్లాడతామో ఇప్పుడు మర్చిపోతాం. సో కారణం ఏంటంటే అంతే ఇంకా. సో కాబట్టి మన మైండ్ లో పెట్టుకోకుండా మీరు ఒక నోట్బుక్ తీసుకోండి, ఒక పెన్ను తీసుకోండి. సో వీళ్ళు నేను చెప్తే బిజినెస్ లోకి వస్తారు అని మీకు అనిపిస్తే వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ ఫోన్ నెంబర్ రాయండి. సో వీళ్ళు చెప్తే ప్రొడక్ట్స్ తీసుకుంటారు, వాడతారు ఇంట్లోకి అని అనిపించినప్పుడు వాళ్ళ లిస్ట్ రాయండి. సో రాసుకుంటూ వెళ్ళండి. సార్ నా దగ్గర మొత్తం లిస్ట్ అయిపోయింది సార్, నా దగ్గర ఎవ్వరు లేరు, ఏం చేయాలి? సో మీ పెళ్ళప్పుడు కట్నాలు వేస్తారు చూసినావా? సో ఆ పేర్లు నోట్బుక్ లో రాస్తాం కదా మనం. సో అలాగే నేను లిస్ట్ తోలాడండి, సో ఆటోమేటిక్గా లిస్ట్ బయటకు వెళ్తుంది. సో అది మనం చేయాల్సిన యాక్షన్ అది. లేదు ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం, ఇప్పుడు బస్సులో ఎవరైనా కలుస్తారు, కోల్డ్ కాంటాక్ట్ అంటారు దాన్ని. సో మన పక్కకు కూర్చుంటారు, జస్ట్ వాళ్ళతో మాటలు కలపండి. ఎక్కడ ఉంటారు, ఏముంటారు, ఏం చేస్తారు, సో నేను పలానా చేస్తున్నా, సో మీరు ఏం చేస్తున్నారు, సో దానివల్ల దీనివల్ల ఇట్లా యూజ్ ఉంటుంది, అది ఉంటుంది. జస్ట్ వాళ్ళతో నేను ఈ విధంగా ఇట్లా వెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఇక్కడ ఫారెన్ ట్రిప్ వెళ్ళినా, అది చేసిన ఇది చేసిన, జస్ట్ అది చెప్పండి అంతే. అరే మేము ఇట్లా చేస్తాము అదే అన్నప్పుడు జస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి. సో మీ లిస్ట్ ఒకటి తయారైంది, ఒక పేరు సింపుల్. చాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. చాయ్ ఇప్పుడు 4 రోజులు జస్ట్ డైలీ నా చాయ్ తాగడానికే ఒక దగ్గరికి వెళ్తున్నాం, 4 రోజులు పోతున్నాం, 5వ రోజు ఖచ్చితంగా ఆయన పలకరిస్తారు, ఒక 10 నిమిషాలు లేట్ పోండి, ఒక గంట లేట్ పోండి. డైలీ ఒక టైంకి వెళ్ళండి, ఒక 4 రోజుల తర్వాత ఒక గంటనో 2 గంటలు పోండి, లేదంటే 2 రోజులు పోకుండా మళ్ళీ ఒక రోజు పోండి. ఏం సార్ వస్తలేరా అంటాడు. లేదు వస్తున్నా కానీ జర పని పడ్డది, ఇట్లా నేను సో బిజినెస్ చేస్తా, ఇట్లా బయటకు వెళ్ళినా, సో ఈ విధంగా ఉంది అంటారు. ఏం బిజినెస్ సార్, మాకు ఇట్లా ఏమైనా అవకాశం ఉంటుందా? అయిపోయి ఒక లిస్ట్ వచ్చేసి. సో మనం ఏది చేయాలనుకున్నా మనము దృఢ నిశ్చయంతో, సో మనం ఈ బిజినెస్ నేను సక్సెస్ కావాలి, మనం ఏది డ్రీమ్ చార్ట్ పెట్టుకున్నామో ఆ డ్రీమ్ చార్ట్ రోజు చూడగలుగుతూనే ఆలోచనలు వస్తాయి, లేకపోతే ఆలోచన రావండి. ఆ డ్రీమ్ చార్ట్ డైలీ మనం మార్నింగ్ చూడడం వల్ల మనకు ఆలోచనలు వస్తే మనం ఏం చేయాలో వస్తుంది. సో మన ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఉందనుకో, అట్లా పోతుంటే సో మాట్లాడుతుంటే ఎవరో ఒకరు నాకు మొక్క నొప్పులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థమవుతలేదు. అదే మీ దగ్గర ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఉందనుకో, అరే ఎందుకు బాధపడుతున్నావు తాత, ఇగో నా దగ్గర
కాల్షియం ఉంది, గ్లూకోజమైన్, వెజిటేబుల్ సప్లిమెంట్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా పనిచేస్తది. మీరు వాడండి అని చెప్పి మనం వాడిపిస్తే చాలండి. అదే ప్రొడక్ట్స్ నాలెడ్జ్ లేదనుకోండి, సో మనం ఏమి చేయలేము. మొఖాలు నొప్పులా అరే అటనా పోకుంటాం. చాలా మందికి ఎన్నో రకాల సప్లిమెంట్స్ మన యూజ్ అవుతాయి. సో అందుకే 100% ప్రొడక్ట్స్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి కంపల్సరీ. సో నాలెడ్జ్ ఉంటే సో లిస్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటుంది, కొత్త లిస్ట్ వస్తూనే ఉంటుంది మనకి. సో ఖచ్చితంగా మేక్ ఏ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర. సో నెక్స్ట్ 5వది ఇన్వైట్ అండ్ కాంటాక్ట్. చాలా మంది ఇది ఇట్లా వన్ ఆఫ్ ది యాక్షన్ పార్ట్. సో చాలా మంది సో రాంగ్ రూట్ పోయేది. సో ఇక్కడ నేను ఇన్వైట్ అండ్ కాంటాక్ట్. సో రాంగ్ రూట్ పోతారు, చాలా మంది రాంగ్ రూట్ పోతారు. సో మనం ప్లాన్ వింటాము, సో మీటింగ్ వస్తాం, ఫుల్ జోష్లో అవుతాం, వస్తాము, ఫోన్ తీసుకొని మన ఫ్రెండ్స్ కాల్ చేసి గడ చెప్పేస్తాం. ఇలా 2 లక్షలు వస్తాయంట, 3 లక్షలు వస్తాయంట, 5 లక్షలు వస్తాయంట, పలానా ఆయనకు 15 వస్తున్నాయి, పలానా ఆయనకు 20 వస్తున్నాయి, పలానా ఆయనకు 30 వస్తున్నాయి. అవతల వాళ్ళు ఏమనుకుంటారు, వీనికి ఏదో పిచ్చి పట్టిందయ్యా, ఏదో చెప్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాం. అంతే కదా. ఎప్పుడో చాలా రోజుల తర్వాత ఫ్రెండ్ కలుస్తాడు, పోతాం. నేను ఇట్లా బిజినెస్ చేస్తున్నా, అందులో ఇన్ని లక్షలు ఉన్నాయంటే కలవకన్నా కలిసిండు, బిజినెస్ ప్లాన్ చెప్పనీకి కలిసినట్టు నన్ను కలవనీకి కాదనుకుని దోస్తులు వెళ్ళిపోతాడు. సో ఇన్వైట్ అంటే ఏం లేదు, 2 ముక్కలని ఇన్వైట్ చేయొచ్చండి. ఒకవేళ మన ఫ్రెండ్ ఉన్నాడు, చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొత్తగా నువ్వే అనుకున్నాం, లిస్ట్ రాసినాం, ఒక ఫ్రెండ్ లిస్ట్ రాసినాం. సో నీ మంచి దోస్తు మధ్యలో దూరం ఉన్నాడు, సో లిస్ట్ రాసినాం. ఆ లిస్ట్ మీ ఫ్రెండ్కి ఏం చేస్తావు, కాల్ చేసి జస్ట్ ఏం చేస్తున్నావు, ఎలాగున్నావు, సో చాలా బాగున్నావా, సో నేను బాగున్నా, మీరు బాగున్నారా, సో ఇంట్లో వాళ్ళు బాగున్నారా, పిల్లలు ఏం చేస్తున్నారు, సో ఉట్టినే కాల్ చేసినా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి 2 ముక్కలు మాట్లాడి పెట్టేసాడు. తర్వాత ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేసి, సో ఇట్లా ఒక ఆపర్చునిటీ తీసుకున్నావు, సో ఇట్లా జాబ్ చేస్తున్నావు కదా, సో శాలరీ సరిపోతలేదు అంటే కదా మనం మాట్లాడినప్పుడు, సో దానికి ఒక బిజినెస్ అవకాశం ఉంది, సో పెట్టుబడి లేని అవకాశం, సో కొంచెం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మనం, సో నేను ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నచ్చింది అనుకో కలిసి వర్క్ చేయదు అంటే ఆటోమేటిక్ గా ఇన్స్పైర్ అవుతాం ఆ వ్యక్తి. సరే ఎప్పుడు వస్తావు రా ఇంటికి, లేదా ఒకసారి ప్లాన్ చెప్పు అంటాడు. సో కలిసి చెప్తా, నేను ఫోన్లో కాకుండా ఒకసారి కలిసినప్పుడు చెప్తాను. సో టైం తీసుకొని, సో సోమవారమా మంగళవారమా టైం తీసుకొని వెళ్ళినప్పుడు, సో అది ఇన్వైట్. అట్లా కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి, సో వాళ్ళ దగ్గర టైం తీసుకొని వాళ్ళు ఇన్వైట్ చేయాలి. లేదా పలానా దగ్గర మీటింగ్ అవుతుంది, సో ఆ మీటింగ్ కాడికి రా, నేను వస్తాను, నువ్వు ఇట్లా వచ్చేసే పలానా టైంకి. సో మీటింగ్ లో కూర్చోబెట్టి, మీటింగ్ తర్వాత సో నెక్స్ట్ స్టెప్. సో ఈ విధంగా మనం కాంటాక్ట్ చేయాలి. సో కాంటాక్ట్ ఇన్వైట్ చాలా ఇంపార్టెంట్. సో ఏది కనుక ఫోన్ లో మనం మొత్తం చెప్పకూడదు, చెప్పినట్టు చెప్పాలి అంతే. సో అదే మన రిలేషన్స్ కి అయితేనేమో, సో డైరెక్ట్ మనం కాల్ చేసి, సో నేను ఒక బిజినెస్ లో జాయిన్ అయ్యాను, సో 0 ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంది, సో పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ బిజినెస్ చేయాలన్నా కానీ పెట్టుబడి పెట్టాలి. సో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా మోసాలు జరుగుతున్నాయి. సో ఇందులో మోసం లేదు, పెట్టుబడి లేదు కాబట్టి మోసం లేదు. ఏంది అంటే, సో రేపు ఈ టైంలో నేను వస్తాను, నాకు టైం ఇచ్చేసి నేను కలుస్తాను, సో కంపల్సరీ రా అంటే, సో మనం ఆ టైం ప్లాన్ చేసుకుంటాం. లేదా సార్ నేను ఈ టైంలో బిజీ అంటే, సో ఈవినింగ్ వస్తాను, లేదంటే మార్నింగ్ వస్తాను, లేదంటే ఆఫ్టర్నూన్. సో మనం కన్వెంట్ టైం చూసుకోవాలి, సో ఆ టైం చెప్పి వెళ్ళిపోవాలి. సో ఇట్లా ఇన్వైట్ చేయడం, కాంటాక్ట్ చేయడం, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్టెప్ 6 షో ద ప్లాన్. సో ఇది ఇట్లా యాక్షన్ పార్ట్. 10 స్టెప్ లో 6 పాయింట్ ఏంది, షో ద ప్లాన్. సో ప్లాన్ సింపుల్ ఉండాలి, సో ఈజీగా చెప్పేసి వెళ్ళిపోవాలి. సో ప్లాన్ అనేది ఒక 15 నిమిషాలు ప్లాన్ కంప్లీట్ చేయాలి, 15 నుంచి 18 నిమిషాల వరకు. దాని తర్వాత మన దగ్గర ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ డెమోలు ఒక 10 నిమిషాలు.
సక్సెస్ ప్రొఫైల్ ఒక 10 నిమిషాలు. సో వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి సో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సింపుల్ ప్లాన్ అండి, ఈజీగా. సో జస్ట్ మనం డ్రీమ్స్ గురించి చెప్తాం. దాని తర్వాత సో ఇక్కడ ఉండడం వల్ల 10-20% డిస్కౌంట్ వస్తుంది. సో బయట కొంటే కిరాణా షాప్లో కొంటే వస్తలేదు. ఇక్కడ ఫ్రీ ప్రోడక్ట్ 10% వస్తుంది. అక్కడ కొంటే ఏమైనా వస్తుందంటే వస్తలేదు. సో ఇక్కడ కొనడం వల్ల క్యాష్ బ్యాక్ వస్తుంది. అక్కడ వస్తుందా? వస్తలేదు. ఇక నాణ్యం తీసుకుంటే 5 నెలల సామాన్ ఫ్రీ వస్తుంది. అక్కడ ఉండడం వల్ల ఏమైనా వస్తుందా? వస్తలేదు. అయిపోయింది. సింపుల్ ప్లాన్. ఇక్కడ ఇంతమంది తీసుకోవడం వల్ల సో ఇంత ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఇంతమంది తీసుకోవడం వల్ల ఇంత ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఇంతమంది తీసుకోవడం వల్ల ఇంత ఇన్కమ్ వస్తుంది. సో సింపుల్, ఇంతే ఇంకా. అయిపోయినా ప్లాన్? సో ప్లాన్ సింపుల్ గా ఉండాలి. సో మీరు ఎక్స్పర్ట్ ఏం చేయాలంటే సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఏదో దాన్ని మంచిగా చేయాలి. ప్రతి ఒక్కరి దగ్గర సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఉండాలి. సో మీరు సక్సెస్ కారణం ఒకటే అండి, సక్సెస్ ప్రొఫైల్ బుక్ మీ దగ్గర ఉండాల్సిందే. సో డెమో కిట్ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఒక బ్యాగ్ ఉండాల్సిందే. ఖచ్చితంగా ఇవి మెయింటైన్ చేయండి. సో ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోతారు మీరే. సక్సెస్ ప్రొఫైల్ చాలా 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 ఇంపార్టెంట్ సక్సెస్ ప్రొఫైల్ అని. సో నేను మా దోస్తుని చూపించుకుంటూ, దాసాన్ని చూపించుకుంటూ, నా ఫ్రెండ్ ఇగో ఈయన నా ఫ్రెండ్ సక్సెస్ ప్రొఫైల్ ఏడుకైనా సార్, ఇగో నా ఫ్రెండ్కి అంత ఇన్కమ్ వస్తుంది, ఇంకా ఇన్కమ్ వస్తుంది. సో నన్ను అడిగిర్రు అనుకోండి నీకెంత వస్తుంది అంటే, సో నెక్స్ట్ 1 year లో నాకు కార్ రాబోతుంది, సక్సెస్ ప్రొఫైల్ లో నా పేరు గిట్ల వస్తుంది. సో ఇది మనం చేయాల్సింది. చాలా మంది అంటారు సక్సెస్ ప్రొఫైల్ లో మన పేరు మీకు తెలిసిన పేరు చూపించాను, మీది ఎప్పుడు వస్తుంది అంటే, సో నెక్స్ట్ 1 year లో మనకు వస్తుంది, నాది ఇట్లా వస్తుంది. సో అలా చెప్పడం వల్ల మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఖచ్చితంగా మన పేరు వస్తుంది అన్నమాట. సో సక్సెస్ ప్రొఫైల్ చెప్తానే ఉండాలి దాన్ని, ఎక్కడ పోయినా కానీ. బస్ లో కూర్చున్నాడు ఒక వ్యక్తి, పరిచయమైన బస్ లో, సో సక్సెస్ ప్రొఫైల్ చూపించండి, ఇట్లా ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఈయన మా ఫ్రెండ్ ఇక ఈ పని చేసింది, ఇట్లా సంపాదించింది, ఈ పని చేసింది, ఇట్లా. సక్సెస్ ప్రొఫైల్ మన యొక్క సక్సెస్ ని నిరూపిస్తాండి, సక్సెస్ మొత్తాన్ని సక్సెస్ ప్రొఫైల్ అనేది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్ ఏదంటే సక్సెస్ ప్రొఫైల్. ఫస్ట్ మీ దగ్గర ఉండాల్సిందే. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ బ్యాగ్ పెట్టుకొని తిరగాల్సిందే, దాన్ని నెత్తిలో పెట్టుకొని మొయ్యాల్సిందే. సక్సెస్ ప్రొఫైల్ ఎప్పుడు ఉండాలి మీ బ్యాగ్ లో. అది ఆ సక్సెస్ ప్రొఫైల్ ఉంటేనే మనం సక్సెస్, లేదు అంటే నో సక్సెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో గెట్ స్టార్టెడ్. సో 7th పాయింట్, 10th స్టెప్ లో ఏదో పాయింట్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఇట్లా యాక్షన్. సో ఇమ్మీడియట్లీ వాళ్ళకి ప్లాన్ చెప్తాం. ప్లాన్ చెప్పినాక విత్ ఇన్ 24 గంటల లోపు, నేను చెప్తున్నా కదా, మీరు ప్లాన్ అయిపోగానే మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 24 గంటల లోపల మీరు సామాన్ ఇప్పేయగలగాలి, అంతే కావాలి. వాళ్ళు ఎంత అన్నా తీసుకొని వాళ్ళకి సామాన్ ఇప్పేయగలగాలి, అంతే. సామాన్ ఇప్పిస్తేనే సో ఏదో ఉంటుంది. అదే 2-3 రోజుల తర్వాత మనం అన్నాం అనుకో, అరే అదేదో ఉండే మళ్ళీ బిజినెస్ ప్లాన్ ఏదో చెప్పినాము, నాకు సరిగ్గా అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి అప్పుడు ఇంట్రెస్ట్ ఉండే కానీ ఇప్పుడు మా ఆయన వద్దంటుండు, లేకపోతే మా భార్యకు ఇష్టం లేదు ఆ బిజినెస్ చేయడం, సబ్బులు షాంపూలు. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఉండే, ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. సో ఈ విధంగా జరుగుతుంది. ఎప్పుడైతే ప్లాన్ చెప్పినామా, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే స్టార్ట్ చెప్పాల్సింది. 24 గంటలు సామాన్ ఇప్పించాల్సింది. లేదా మీ దగ్గర ఉన్న సామాన్ వాళ్ళకి ఇచ్చి అమౌంట్ తీసేసుకోండి, ఏం కాదు. సో వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, ప్రొడక్ట్స్ వాడతాయి. సో ఖచ్చితంగా ప్లాన్ చెప్పాను. ఇమ్మీడియట్ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఇవ్వండి, లేదంటే 24 గంటల లోపల స్టోర్ కి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రొడక్ట్స్ ఇప్పియండి. అది ఇప్పిస్తేనే సో అది బిజినెస్ లో వాళ్ళు లాగిన్ అవుతారు, బిజినెస్ చేయడానికి రెడీగా అవుతారు. సో కంపల్సరీ ఇది మర్చిపోవద్దు. వాళ్ళ యొక్క సక్సెస్ కావాలి అనుకుంటే సో గెట్ స్టార్టెడ్. ఇమ్మీడియట్లీ వాళ్ళకి ప్రొడక్ట్స్ అనేది ఇప్పించాలి 24 గంటల లోపల, లేదా 48 hours లోపల ఇప్పించేసాను. సో నెక్స్ట్ 8th వచ్చేసి కౌన్సిలింగ్ విత్ అప్లై. సో చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే కౌన్సిలింగ్ విత్ అప్లై.
సో ఎవరైతే బిజినెస్ లాగారో, ప్రోడక్ట్ తీసుకున్నారో, తర్వాత మీ అప్లయన్స్‌తో ఒకసారి మాట్లాడిపియండి. కౌన్సెలింగ్ చేపియండి. కూర్చోబెట్టి మాట్లాడిపియండి మీ అప్లయన్స్‌తోని. సో, అట్లా కూర్చోబెట్టడం వల్ల వాళ్ళకొక ఆలోచన వస్తది. ఒక అవగాహన వస్తది. అరే! ఇదేదో బావుంది బిజినెస్. వీళ్ళు అప్లైన్ అయ్యారు. రూ. 1,00,000 సంపాదించిన ఆయన. సో, నేను ప్రోడక్ట్ తీసుకున్నాక ఈయన పిలిపించిండుగా ఈయనకు రూ. 1,00,000 వస్తున్నాయని పలానా సార్‌కి ఇంకోటి నేను అస్సలైన పాయింట్ ఇంకోటేందంటే సో, గెట్ స్టార్టెడ్ మనం ప్లాన్ చెప్తేప్పుడు ఒకవేళ షో ద ప్లాన్ ఉంది గదా! షో ద ప్లాన్ చెప్తేప్పుడు మీరు కొత్త వాళ్ళు ప్లాన్ చెప్తేప్పుడు. సో, మాతోని గాదు అన్నప్పుడు మీరు సో, మీ అప్లై‌ని తీసుకొనెళ్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై‌ని తీసుకెళ్ళినప్పుడు అప్లైన్ ముందర వాళ్ళని గొప్ప చేసి మాట్లాడిర్రనుకోండి. సో, వాళ్ళెప్పటికి బిజినెస్‌లోకి రారు. వాళ్ళెంత కోటీశ్వరులు గాని, వాళ్ళెంత బికారి ఉండని, అంటే ఏం గరీబోళ్ళుండని. సో, మీ అప్లైన్ ముందు వాళ్ళని గొప్ప చేసి వాళ్ళట్లా, వాళ్ళిట్లా ఆయనొస్తే 1000 మందొస్తారు, 2000 మందొస్తారు, 3000 మందొస్తారు. ఆయన అట్లా ఇట్లా అంటే ఆయన బిజినెస్‌కే రాడు గుర్తుపెట్టుకోండి. జీవితంలో బిజినెస్‌కి రానే రాడు. ఎందుకంటే అప్లైని తక్కువ చేసి ఆయనను పొగడడం వల్ల సో, ఆడేమైపోతదంటే ఈయన నాకంటే చిన్న ఈయన చెప్తే నేను ఇంటనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు అప్లైన్ గురించి ఇగో మా అప్లైన్ పలానా ఆయనకు రూ. 1,00,000 వస్తుంది. పలానా ఆయన ఏం లేని పరిస్థితిలో ఉండి ఈ బిజినెస్‌లో రూ. 1,00,000 సంపాదించి కార్ తీసుకున్నాడు. గొప్ప స్థానంలో ఉన్నాడు. చాలా మందికి ఎంతో విధాలుగా నేర్పిస్తున్నాడు. సో, అలాంటి వ్యక్తి మీ దగ్గరకొస్తున్నాడు. ఒకసారి వినండి అని చెప్పేది అంటే వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా సరే ఖచ్చితంగా మైండ్ పెట్టి ఇని ఇమ్మీడియేట్‌లీ లాగిన్ అయితాం. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సక్సెస్ కావాలి బిజినెస్‌లో కోటీశ్వరుడు కావాలంటే, సో, మీరు అప్లైన్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు అప్లైన్ గురించి గొప్పగా చెప్పండి. సో, గొప్పగా ఉన్నదే చెప్పండి. ఏదో గొప్పగా అంటే ఉన్నదే చెప్పండి. ఉన్నది చెప్పడం వల్ల సక్సెస్ అనేదొస్తది. సో, ఎయిత్ పార్ట్ వచ్చేసి కౌన్సెలింగ్ విత్ అప్లైన్. సో, మీరు ఖచ్చితంగా అప్లైన్‌తోని కౌన్సెలింగ్ అనేది చేయించండి. కౌన్సెలింగ్ చేయించినప్పుడు సో, వాళ్ళు బిజినెస్‌లో నిలబడనీకి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఫ్రూట్స్ ఇప్పిస్తాము. వాళ్ళని ఇడిసిపెట్టేస్తాం. మళ్ళా ఎప్పుడు గుర్తుకొస్తా అంటే మళ్ళా సీఎన్స్ అప్పుడు గుర్తుకొస్తారు. అప్పటి వరకు గుర్తురారు మనకి. నెక్స్ట్ మంత్ సీఎన్స్ ఉన్నప్పుడు మళ్ళా గుర్తుకొస్తారు. అప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళేమంటారంటే ఇగ సామాను తీసుకున్నాము. మాకేం బాలేదు. ఏం రాలేదు. మేమేం జేయలేదు. మళ్ళా ఇప్పుడేం తీసుకుంటాం మేము. ఇన్ని రోజులు మాతో మాట్లాడలేదు, చేయలేదు. మళ్ళా ఇప్పుడొచ్చిర్రు. అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకొని సో, వాళ్ళని కమ్యూనికేషన్‌లో ఖచ్చితంగా ఉండాల్సిందే. 100%. సో, నెక్స్ట్ వచ్చేసి అకౌంటబిలిటీ. సో, పర్సనల్ పర్సనల్ డెవలప్‌మెంట్, అకౌంటబిలిటీ, జవాబుదారితనం. సో, గుర్తుపెట్టుకోండి. మీరు జూమ్ మీటింగ్‌కొస్తున్నారు అంటే జూమ్ మీటింగ్ సో, ఇప్పుడు 8 గంటలకు స్టార్ట్ అయితుందంటే 5:50కి ఖచ్చితంగా జూమ్ ఆన్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌లీ మీరు ఆన్ చేసి సో, నేను ఇట్లా జూమ్‌లో జాయిన్ అయితున్నా. జాయిన్ అయ్యానని చెప్పి ఒకసారి స్క్రీన్‌షాట్ తీసి గ్రూప్‌లో పెట్టండి. సో, మీ టీమ్ వాళ్ళు ఆటోమేటిక్‌గా జాయిన్ అయితారు. సో, మీరే వాళ్ళకి కాల్ చేసి ఇట్లా జూమ్ ఉందని చెప్పి మీరు 8 గంటలకు స్టార్ట్ అయితే 8:30కి స్టార్ట్ అయ్యారనుకోండి. వాళ్ళు ఎన్ని గంటలకొస్తారు? 9 గంటలకు మీటింగ్ అయిపోయే టైంలో వస్తారు. అంతేనా? సో, అదెప్పుడు మాత్రం చేయకండి. మార్నింగ్ 6కి జూమ్ ఉందంటే, సో 5:30కి ఖచ్చితంగా మీ టీమోళ్ళందరికి ఫోన్‌లు చేసి, సో మీరు జూమ్‌లో జాయిన్ అయితే ముందు మీ టీమ్ వాళ్ళు గిట్ట రేపన్నాడు అదే చెప్తారు. సో పర్సనల్ డెవలప్‌మెంట్ అది. సో అకౌంటబుల్ జవాబుదారీతనం ఉండాలి. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ లెర్నబుల్, టీచబుల్, డూప్లికబుల్. సో ఈ బిజినెస్‌లో ఖచ్చితంగా నేర్చుకోవాలి. 10 సూత్రాలు నేర్చుకోవాలి. అది లెర్నబుల్. నెక్స్ట్ ఆ 10 సూత్రాలు నేర్పియాలి. సో నెక్స్ట్ డూప్లికబుల్ ఆచరణ పెట్టిపియాలి. సో ఇది చేయగలిగితే సో ఈ బిజినెస్‌లో మనం సక్సెస్. సో ఇవన్నీ గావాలంటే సో ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తూ 9 సూత్రాలు పాటిస్తూ సో మనం మీటింగ్స్ అటెండ్ అవుతూ సో మన టీమ్ వాళ్ళ మీటింగ్ తీసుకెళ్తూ వాళ్ళని మనం ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ ఉన్నామో వాళ్ళకి అట్లా ఇంట్రెస్ట్‌గా వాళ్ళని జేస్తూ సో ముందుకు తీసుకెళ్తేనే సో బిజినెస్‌లో మనం కోటీశ్వరులైతాం.
సో ఇది పాటియాలి అంతే ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది సో ఇప్పటి వరకు ఇప్పుడు నేను చెప్పిన సూత్రాలు మనందరికి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 సూత్రాలు అండి. ఇప్పుడు నేను చెప్పేటివి నెక్స్ట్ 5 సూత్రాలు మీరు మీ టీమ్ కి ఇన్స్పిరేషన్ ఉండడానికి ఒక 5 సూత్రాలు. సో ఒకటి ఇన్స్పైర్ ఉండాలండి. మీరు జాయిన్ అయ్యారు, మీ టీం వాళ్ళని జాయిన్ చేయించారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చెప్పింది వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారా అంటే ఎవరు ఫాలో కాదు. మీరు చెప్పింది మీ టీం వాళ్ళు ఫాలో అవుతారా అంటే అవుతారా? అస్సలు కాదు. ఎప్పుడు అంటే మీరు ఏదైతే చేస్తారో సో అదే ఫాలో అవుతారు మీ టీం వాళ్ళు. అదే ఐడియా ఉంది కదా. సో నేను చెప్పింది అర్థమవుతుంది కదా. మీరు ఏదైతే చెప్తారో అది ఫాలో చేయరు ఎవరైనా సరే. మీరు ఏదైతే చేస్తారో దాన్నే ఫాలో చేస్తారు వాళ్ళు. అంటే మీరు చేసింది చూపిస్తేనే వాళ్ళు ఫాలో చేస్తారు. సో ముందుగాల మీరు ప్లాన్ స్టార్ట్ చేసి గ్రూప్ లో పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీ టీం వాళ్ళు ఆటోమేటిక్ గా పెట్టేస్తారు. ఖచ్చితంగా అట్లా మీరు టీం కి ఇన్స్పైర్ అయి ఉండాలి. ముందుగానే మీటింగ్స్ కి మనమే లీడర్స్ అయిన మనమే వస్తుండాలి. మనం రాకుంటే ఇంకెట్లా వస్తారు? ఎవరు రారు. సో మెయిన్ మీటింగ్ లో ఫస్ట్ మనమే ఉండాలి. ఎందుకంటే ఇది మన బిజినెస్ కదా. అంటే ఇది నా బిజినెస్ అనుకోవాలి మీరంతా. ఇది బిజినెస్ నా బిజినెస్. సో నేను ముందు నుండి చేయాలి. మన ఇంట్లో ఫంక్షన్కి ఏ విధంగా ఉండి చేస్తాం, సో ఆ విధంగా నేనే ముందుండి చేస్తే ఆటోమేటిక్ గా నీ టీం వాళ్ళకి గిట్ట నీ ఎంబడి వస్తారు. సో కంపల్సరీ మనం ముందుండి సో చేయాలి ఖచ్చితంగా. మనం ఏది చేస్తామో అదే ఫాలో చేస్తాం. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు ఎల్లప్పుడు టీమ్ తోని మనం కనెక్టెడ్ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి, కనెక్ట్ అయ్యి ఉండాలి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్స్ టైంలో సో ఓట్లాడినారు, ఓట్లు వేస్తాము, గెలుస్తాం. మళ్ళీ నెక్స్ట్ టైంలో వచ్చిన అనుకోండి మనం ఇంక ఎలక్షన్ వచ్చినప్పుడే గుర్తుకొస్తుంది. సేమ్ అదే గిట్లా మన బిజినెస్ లో మనం ఒక్కసారి ప్రోడ్స్ తెప్పిస్తాము, సీజన్ వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తాం. సో అప్పటి వరకు వాళ్ళని పట్టించుకోం. లేదా ఎప్పుడో ఒకసారి సండే ఫోన్ చేస్తామని. సో మీటింగ్ ఉన్న రోజు ఫోన్ చేస్తాం, అయిపోయాయి. వాళ్ళు రమ్మంటే ఎందుకు వస్తారు మీటింగ్కి? అస్సలు ఒకటి గుర్తుపెట్టుకోండి, డైలీ వాళ్ళతో మార్నింగ్ ఈవినింగ్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండండి. ప్రతిరోజు మార్నింగ్ వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు, సో మాట్లాడి వాళ్ళతో గోల్ గురించి మాట్లాడండి. ఈవినింగ్ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోండి వాళ్ళతోని. సో ఈవినింగ్ ఎన్ని ప్లాన్లు అయిపోయినాయి, సో ఎట్లా ఎంతమంది లాగిన్ అవుతున్నారు, ఎంతమంది చేస్తున్నారు అని కానీ ఫీడ్బ్యాక్ తీసుకోండి. వారం సో అది డైలీ చేయండి. నెక్స్ట్ వారం ఖచ్చితంగా మీటింగ్స్ అటెండ్ చేయించండి. వీక్లీ మీటింగ్స్ ఉంటాయి కదా, వీక్లీ మీటింగ్స్ అటెండ్ చేయించండి. నెక్స్ట్ 15 రోజులకు ఒకసారి మీ టీంతో కలిసి మాట్లాడండి. సో ఒక దగ్గర కూర్చొని గుమిగూడి ఒక దగ్గర, లేదంటే స్టోర్కి పిలిపించి కూర్చొని మాట్లాడు. సో టీ తాగండి అందరు కలిసి. లేదు మనకు ఇష్టం ఉన్నప్పుడు, మనకు అవసరం ఉన్నప్పుడే కాల్ చేస్తే సో ఎవ్వరు రారు. పీవీ గురించి చెప్పండి. సో ఈ బిజినెస్ లో ఒకటే, సో మన గురించి మనం కాల్ చేయదండి ఎప్పుడు. మన గురించి మనం ఎప్పుడు కాల్ చేయదు. సో మీ యొక్క టీం బాగు గురించి మీరు కాల్ చేయండి. అంటే మీ యొక్క టీం వాళ్ళ యొక్క పీవీ వెరగనికి మీరు కాల్ చేయండి. వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా, వాళ్ళ ఇన్కమ్ వస్తాడు మీరు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో పీవీ గురించి ఆలోచన చేయండి, వాళ్ళకి ఇన్కమ్ గురించి ఆలోచన చేయండి. సో అలా చేస్తేనే సో బిజినెస్ లో సక్సెస్ అండి, లేకపోతే సక్సెస్ గానే కాదు. సో నెక్స్ట్ చాలా మంది ఏం చేస్తారంటే, నెక్స్ట్ పాయింట్ అంటే చాలా మంది ఏం చేస్తారు,
ఆ టీం వాళ్ళతోని లొల్లి పెట్టుకుంటారు, పని చేస్తారు. నువ్వు అట్లా చేస్తలేవు, ఇట్లా చేస్తలేవు, అది చేస్తలేవు, ఇది చేస్తలేవు అని చెప్పి వాళ్ళని పని చేస్తా ఉంటారు. ఒకటే అండి నేను అంటున్నా. సో ఇది మన టీంలో అయితే జరగదు. సో ఎందుకంటే రాబోయే రోజులు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇప్పుడు ఉదాహరణకు తల్లిదండ్రులు ఉంటారు. సో పిల్లవాడు ఉంటాడు. పెద్దగైనాక పిల్లవాడిని చిన్నప్పటి నుంచి మంచిగా పెంచుతారు. పెద్దగైనాక పెళ్లి అయిపోతది. సో కోడలొస్తది ఇంటికి. కోడలొచ్చినాక అత్తమామ ఒక 2, 3 సార్లు తిట్టిరనుకోండి. ఆ కోడలుంటదా? ఇలా కొడుకుని తీసుకొని జంప్ వేరే కాపురం పెట్టేస్తది గదా! అంటే మన కన్న వాళ్ళే మనకు పడతలేరు మాటలు. సో టీమ్ వాళ్ళు పడతారా? అస్సలు పడరు, గుర్తుపెట్టుకోండి. సో అలాంటివి ఎప్పుడు మనం జేయొద్దు. సో మనం జేయాల్సిందేందంటే సో ఎంకరేజ్‌మెంట్ జేయాలి. అప్రిషియేట్ చేయాలి. సో వాళ్ళని ఎల్లప్పుడూ ఎంకరేజ్‌మెంట్ చేస్తూ ఉండాలి. సో చేసుకుంటూ వాళ్ళ ఏం లోపాలున్నాయో లోపాల గురించి జస్ట్ వివరించాలి మనం. వావ్! సూపర్. సో ఇట్లా పని చేసిర్రు. ఎక్సలెంట్ సార్. సూపర్ సార్. సో కొంచెం ఈ విధంగా చేయండి సార్, ఇంకా సక్సెస్ అవుతాయి అని చెప్పడం వల్ల సో మీ టీమ్‌కి ఒక ఇన్‌స్పిరేషన్ లేకుంటారు మీరు. అరే! పలానా సార్, మా సార్ చాలా నాకు మంచి ధైర్యం చెప్తున్నాడు. సో ఈ విధంగా కాకుండా ఈ విధంగా చేసుకోమంటున్నాడు. సో నేను ఖచ్చితంగా ఆ విధంగా చేసుకోవాలి. నేను సక్సెస్ కావాలి. సో ఖచ్చితంగా ఆ విధంగా చేయగలిగితేనే సో బిజినెస్. లేదా పనిష్మెంట్ ఇస్తే మాత్రం అసలు బిజినెస్ కానే కాదు. ఎందుకంటే మన బిజినెస్‌లో మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ సో మన పార్ట్నర్స్. సో ఇందులో పెద్ద, చిన్న అని ఉండనే ఉండదు. సో పని చేయనీకి మనం ఎవరు? సో వాళ్ళు మనం ముందు పోయినాం, వాళ్ళు వెనకొస్తున్నారు, అంతే తేడా. ఈ బిజినెస్‌లో ఒకళ్ళు ముందు, ఒక వెనక అని ఏం లేదు. ఎవరు కష్టపడుకుంటే ఆళ్ళు. నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి మీకిట్లా అవకాశం ఉంది. సో జస్ట్ ఫాలో అయితే చాలు. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ హ్యాండిల్. సో మన ఫెయిల్యూర్‌ని ఇట్లా మనకు ఫెయిల్యూర్ వచ్చిందనుకో హ్యాండిల్ చేయాలి. ప్లాన్స్ చెప్తున్నాము. జాయిన్ కాలేదు. అయినా సరే హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయగలిగితేనే సో రేపటినాడు మనకు బిజినెస్. హ్యాండిల్ చేయకుంటే ఇద్దరు, ముగ్గురు చెప్పగానే అమ్మ నాతోని కాదని చెప్పి పక్కకు జరిగితే సో నీకొచ్చే వాళ్ళు గిట్ల అదే విధంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ముందు అడుగేసి ముందుకెళ్తారో సో ఖచ్చితంగా ప్రతిరోజు మన బిజినెస్ అనేది పెరుగుతేనే మనం ఏమైనా చేయగలుగుతాం. బిజినెస్ అనేది గ్రో కావాలి. ప్రతిరోజు మనం ఏదైతే మనం బిజినెస్ గురించి గాని, బుక్స్ గురించి గాని ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి బిజినెస్‌లో. సో ప్రతిరోజు ఇందులో ఎట్లా సక్సెస్ కావాలి? ఎట్లా కార్ తీసుకోవాలి? ఎట్లా ఇల్లు తీసుకోవాలి? సో ఎట్లా బయట దేశాలెళ్ళాలి? మన మేడం ఎళ్ళొచ్చింది గదా! సో ఏ విధంగా పోతే ఎట్లా మనం ఎట్లా సక్సెస్ అయితే మనం బయట దేశం వెళ్తాము? ఎట్లా సక్సెస్ అయితే మనం కార్ తీసుకోవటం? ఎట్లా సక్సెస్ అయితే ఇల్లు తీసుకుంటాం? సో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి మనం. నేర్చుకుంటేనే ఏదైనా మనకొస్తది. నేర్చుకోకుంటే రాదు. గ్రో ఉండాలి. సో మీ టీమ్‌లో మీ గ్రోత్ ఉందనుకోండి ఆటోమేటిక్‌గా మీ టీమ్ వాళ్ళు సో అది చేయగలుగుతారు. ఇప్పుడు మీకు గ్రోత్ లేదనుకోండి, మీ ఎనకొచ్చే వాళ్ళకి ఇట్లా గ్రోత్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీ గ్రోత్ లేకుంటే సో వాళ్ళేమనుకుంటారు? మా మేడం వాళ్ళకి గ్రోత్ లేదు. నాకేడికించొస్తది. సో ఎళ్ళిపోతారా? సో ఖచ్చితంగా మీ గ్రోత్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. మీ యొక్క గ్రోత్ ఉంటేనే సో మీ గ్రోత్ అనేది కనిపిస్తేనే మీ టీమ్ వాళ్ళు సో నిలబడగలుగుతారు ఈ బిజినెస్‌లో. ఇలా గ్రోత్ లేకుంటే అస్సలు నిలబడలేరు. సో ఎళ్ళిపోతారు. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ సో మీ టీమ్ వాళ్ళకు మీరు నేర్పిస్తూ, ఆ 10 పాయింట్లు మనం నేర్చుకుంటూ 10 కోర్ స్టెప్స్ అనేది మనం నేర్చుకుంటూ, సో ఈ 5 సూత్రాలు మనం ఆచరణలో పెట్టగలిగితే, సో మనం అనుకున్నది నెరవేర్చుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అండి. ఇవి చేయగలగాలి. సో ప్రతిరోజు సింపుల్ అండి. ఖచ్చితంగా సీఎన్‌సీలో 5 తారీఖు వరకు కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా మార్నింగ్ జూమ్ మీటింగ్ అటెండ్ కాండి.
సో ఫిజికల్ మీటింగ్స్ మనకు వారం మీటింగ్స్ అటెండ్ కాండి. సో మీరు చేస్తూ కొత్త వాళ్ళని తీసుకొస్తూ కూర్చోబెట్టచ్చు చాలు బిజినెస్ లో. మనం ఏదైనా చేయగలుగుతాం. సో మేము సక్సెస్ లో గ్రోత్ లో ఉన్నాము, ముందుకు వెళ్తున్నాం. కారణం ఏంటంటే సో ఈ 10 సూత్రాలు మేము నేర్చుకున్నాం కాబట్టి, సో ఆచరణలో పెడుతున్నాం కాబట్టి సో ముందుకెళ్తున్నాం. సో మీరు ఇలా చేయగలిగితే చాలు, మీరు ఒక గొప్ప లీడర్గా ఎదుగుతారండి. సో ఊహించలేము. అసలు పలానా వ్యక్తి ఏం చదువుకోలేదు. సో బీబీ మేడం ఉన్నది. ఆమె అంగన్వాడీలో ఆయమ్మ, చదువు లేదు ఏం లేదు. 2000, 3000కో ఏదో 4000కో ఏదో పనిచేస్తుండే. అది 7000కి సార్ 7000 లోపట్నే. సో ఆయన అది నెల గిట్లా రాకపోయేది జీతం. వాళ్ళు ఎప్పుడు బిల్స్ రిలీజ్ చేస్తే అప్పుడు వచ్చేది. సో అలాంటి ఆమె ఒక రాయి లేకున్నా ఆమె రత్నం లేక మారింది. కారణం ఏంటంటే సో మీటింగ్స్. మీటింగ్స్‌కి వెళ్ళింది కాబట్టే సక్సెస్ అయింది. సో చాలా ఇంపార్టెంట్. మీటింగ్స్ అనేది కంపల్సరీ మీరు చేసుకోవాలి. మన యొక్క జ్ఞానాన్ని పెంచుతాయి మీటింగ్స్ అనేది. సో ఇవన్నీ ఖచ్చితంగా పాటియండి. ఈ పాటించగలిగితే సక్సెస్ వస్తది. సో ఖచ్చితంగా మీరు ఇంకా సక్సెస్ కావాలంటే మీ దగ్గర బుక్స్ ఉండాలండి. ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. చెప్పినా కదా! సో సక్సెస్ ప్రొఫైల్ బుక్. సో ఇది ఐడియా ఉంది కదా! సక్సెస్ ప్రొఫైల్ బుక్. సో ప్రతి ఒక్కరి చేతిలో, ప్రతి ఒక్కరి దగ్గర మీ సక్సెస్ ప్రొఫైల్ బుక్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ బుక్ సక్సెస్ ప్రొఫైల్ బుక్ లేకుంటే చెప్తున్నా కదా! మీరు ఈ బిజినెస్ లో ఏది సాధించలేరు. ఎప్పుడు మీ బ్యాగ్‌లో పెట్టుకొని తిరగండి ఈ బుక్ అనేది. సో మీ దగ్గర ఉన్నట్లయితే సో ఎక్కడికెళ్ళినా గాని జస్ట్ ఈ బుక్ చూపించి, సో మీ ఫ్రెండ్స్ ఫోటోలున్నాయి, అప్లయన్స్ ఫోటోలున్నాయి, అందరి వాళ్ళ సక్సెస్‌ఫుల్ స్టోరీస్ ఉంటాయండి. ప్రతి ఒక్కరి సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. జస్ట్ చూపించి ఇగో వీళ్ళకి ఇన్ని లక్షలు వస్తున్నాయి, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు అంటే, సో వాళ్ళకి ఇట్లా ఒక ఆలోచన వస్తది. అరే మా ఫ్రెండ్ ఉన్నాడు. సో మా ఫ్రెండ్‌గా రవిశంకర్ ఉన్నాడు అని ఫోటో చూయించండి. మా అన్న రవిశంకర్ ఉండు, మా ఫ్రెండ్ రవిశంకర్ ఉండు. సో బిజినెస్‌లో కార్ తీసుకున్నాడు. సో నేను మా దాస్ సార్ ఫోటో చూపించి, మా ఫ్రెండ్ ఫోటో చూపించి, ఇగో మా ఫ్రెండ్ ఫోటో ఉంది. అని చూపించుకుంటూ ఎళ్ళా నేను. ఎళ్ళినా కాబట్టి ఇప్పుడు సక్సెస్‌లో ఉన్నా. మీ ఫోటోస్ ఎప్పుడొస్తది అంటే చాలా మంది ఏం చేస్తారంటే, అరే మా ఫోటో లేదు గదా! ఇగ వాళ్ళ దగ్గరికి పోతే మళ్ళీ మమ్మల్ని అడుగుతారేమో అని చెప్పి కొందరు వెనక జరుగుతారు. నేను అట్లా కాలేదు. ఎందుకు కాలేదు? నేను ఖచ్చితంగా ఒకటే చెప్పిన. సో రాబోయే సంవత్సరం లోపట రాబోయే సంవత్సరం లోపట ఇగో నా ఫోటో వస్తది ఇగ. నేను చూపించిన. నా ఫోటో వస్తది. నా ఎమ్మటి నడితే మీ ఫోటో వస్తది. సో నా ఫోటో ఖచ్చితంగా వస్తదని చెప్పిన. సో నా ఫోటో వచ్చింది. సో మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తది. సో బుక్కులు చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చదవండి. మంచి మంచి బుక్స్ ఉన్నాయి. అందరిని ఆకట్టుకునే కళ ఉంది. చాలా అద్భుతమైన బుక్ అండి. ఎక్సలెంట్ బుక్. సో చాలా అద్భుతమైన బుక్. అందరిని ఆకట్టుకునే కళ. సో ఈ బుక్ చదివితే సో చెప్తున్నా కదా, మనం ప్లాన్స్‌కి వెళ్ళినప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళు లాగిన్ అయితారు. మనం చెప్పే విధానాన్ని బట్టి సో ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్‌లోకి లాగిన్ గానీకి చూస్తారు. సో చాలా ఉన్నాయి. మీరు విజయాన్ని సాధించగలరు. వండర్‌ఫుల్ బుక్. ఇంకోటుంది ప్రశ్నలే సమాధానాల బుక్ ఉంటది. సో చాలా అద్భుతమైన బుక్కులుంటాయి ప్రశ్నలే సమాధానాలని. సో 'ద సీక్రెట్ బుక్' ఇటు ఉంటది. సో వండర్‌ఫుల్ బుక్ అండి ఇవన్నీ. సో మీరు ఖాళీగా ఉన్నప్పుడు సో సార్ మాకు టైం తీరిక లేదు. సో పట్టాభి పట్టాభిరామ్ సార్ సాఫ్ట్ స్కిల్స్ మనలోని స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేయనీకనమాట. సో చాలా మంది ఏమంటారంటే, సార్ మాకు ఏడ టైం ఉంది సార్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా పనులలో బిజీ ఉంటాము. మాకు ఏడ టైం ఉంది సార్. ఒకటే. సో పడుకునే టైంలో అయితే చాలా మంది ఫోన్‌లు పట్టుకొని స్టేటస్ చూసుకుంటూ పోతా ఉంటారు. రీల్స్ చూసుకుంటూ పోతా ఉంటారు. అవసరం లేదు, ఆ ఫోన్ పక్కకు పెట్టండి. సో పడుకునే టైంలో ఒక్కటి పేపర్ చదవండి అంతే. 1 పేపర్ బుక్‌లో.
ఒక్క పేపర్ చదివి పండుకోండి అంతే. చాలు. ఎంత అద్భుతం ప్రతిరోజు మీరు అది చేయడం వల్ల ఏమైపోతదంటే మనలోని స్కిల్స్ పెరుగుతాయి. చాలా స్కిల్స్ పెరుగుతాయి. సో, ఆ స్కిల్స్ మనం జస్ట్ బయట ఇంప్రూవ్‌మెంట్ చేస్తే చాలు. సో, రూ. 1,00,000 ఈజీగా వస్తుంది నెలకు. సో, ఇవి చేస్తే చాలండి బిజినెస్‌లో సక్సెస్ గానికి. సో, ప్రతి ఒక్కరు పాటించండి. సో, రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. మీరు రోడ్ మ్యాప్ టు సక్సెస్ 30 పేపర్లుంటది. ఆ బుక్కు చదివినట్లయితే ఒక 10 సార్లు సో, నెలకు రూ. 1,00,000 తీసుకోవచ్చు. నెలకు రూ. 1,00,000 ఈజీగా. సో, నేను చెప్పింది 10 కోర్ స్టెప్స్ అందులో ఒక భాగం మాత్రమే. సో, 30 పేపర్‌లలో ఒక పేపర్ చెప్పినా నేను. ఇంకా 29 పేపర్లున్నాయి. సింపుల్‌గా 29 పేపర్ మనం ఆ బుక్ చదివితే చాలు. విన్నింగ్ టీమ్‌లో సక్సెస్ గానికి. సో, ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి. సో, మీకు ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి సో, మీకు ఎవరికైనా చెప్పదలుచుకుంటే ఇంకా సో, మీటింగ్ ఎట్లుంది? సెషన్ ఎట్లుంది? సో, నేను చేయగలుగుతా, నేను సక్సెస్ అయితా, నేను గిట్ల ఈ విధంగా ముందుకెళ్తా అని వాళ్ళుంటే సో, అన్‌రైట్ చేయండి. సో, థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ మేడం. బ్యాక్ టు ది షమ్మి మేడం. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా అద్భుతమైన సెక్షన్. చూడండి లీడర్స్, సారు దొరికిన టైంలో ఈరోజు టీమ్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో, సార్ మాత్రమే నేర్చుకుంటే ఇక్కడ సక్సెస్ అవ్వడం గాదు. సార్ నాతో పాటు మీరు గూడా నేర్చుకొని, నాతో పాటు నేను కార్ తీసుకున్నాను గదా! సో, మీకు గూడా నేను కార్ ఇప్పిస్తాను. అవునా? నేను గూడా మీకు కార్ కార్ ఫండ్‌తో పాటు హౌస్ ఫండ్ గూడా ఇప్పిస్తాను. మీరు రెడీగా ఉన్నారా? అవునా? ఎంతమంది రెడీగా ఉన్నాం మనంతా? నేనైతే రెడీగా ఉన్నానండి. కార్ ఫండ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. హౌస్ ఫండ్ తీసుకోవడానికి కూడా రెడీ. యాక్చువల్‌గా ఈ బిజినెస్‌లోకొచ్చింది పెద్ద డ్రీమే నాది. పెద్ద స్కెచ్ అనాలి. ఎందుకంటే నేను హౌస్ ఫండ్ కోసమే ఈ ఈ యొక్క బిజినెస్‌లోకొచ్చానండి. నిజంగా ఎవరైనా అనుకుంటారు గదా! అరే! ఈమేంటి ఈమె చేస్తదా? ఈ హౌస్ ఫండ్ తీసుకుంటదా? అని అనుకోవచ్చు. బట్ నా డ్రీమ్ చాలా పెద్దదండి. హౌస్ ఫండ్ కోసం మాత్రమే ఈ బిజినెస్‌లోకొచ్చాను. నేను తప్పకుండా సాధిస్తాను. నా మీద నాకు నమ్మకం ఉంది. ఆ గాడ్ దయ వల్ల నాకు మంచి అప్లయన్స్ గూడా దొరికారు. ఎల్లప్పుడు నాకు మోటివేషన్ చేసి బిజినెస్‌లోకి సక్సెస్‌గా తీసుకెళ్తున్నాను. రియల్‌గా ఆ గాడ్‌కి థాంక్స్ అండ్ నా అప్లయన్స్‌కి కూడా థాంక్స్ అండి. నాకింత మంచి అపార్చునిటీ ఇచ్చారు. ఈరోజు సార్ గూడా 10 కోర్ స్టెప్స్ చెప్పారు గదా! మనకు ఖురాన్, భగవద్గీత, బైబిల్ ఎలాంటిదో మనకు ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి 10 కోర్ స్టెప్స్ గూడా అంతే ఇంపార్టెంట్ అండి. అవునా? 10 కోర్ స్టెప్స్ ప్రతిసారి మనం వింటుంటాం. బట్ ఈ సార్ మంచి ఒక్కొక్క పాయింట్ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఏం లేదండి. జస్ట్ నాకు అర్థమైన దానికి కొంచెం సింపుల్‌గా ఒక 2 మాటల్లో చెప్తాను. మన డ్రీమ్ చార్ట్ పెట్టుకోవాలండి. అవునా? మన మనసులో చాలా కోరికలుంటాయి. కానీ ఆ కోరిక ఎప్పుడైతే బయటికి చెప్పగలుగుతామో మనకి సార్ అంటుంటారు. మనం ఏదైతే బయటికి చెప్తామో అట్మాస్ఫియర్ గూడా మనకి హెల్ప్ చేస్తదని. సో, డ్రీమ్ చార్ట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. 90 డేస్ మిషన్ పెట్టుకోవాలి. ఆ యొక్క డ్రీమ్ చార్ట్ మనమైతే ఎప్పుడైతే పెట్టుకుంటామో సక్సెస్ అవుదాం. ఇంకొకటి సార్ ఏం చెప్పారంటే అదే డ్రీమ్ చార్ట్‌ని కిచెన్‌లోనైనా లేకపోతే అల్మారీ పైనన్నా, టీవీ దగ్గరనన్నా పెట్టుకోండి అని చెప్పారు. అంతకంటే ఇంపార్టెంట్ నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు ఫోను లేవగానే మనం ఫోను చూస్తాం. పడుకునే ముందు ఫోను చూస్తాం. ఫోను లేని లైఫే లేదండి. అవునా? అంటే ఎప్పుడు ఫోను గురించే ఉంటది. నాకు తెలిసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి. ఫోను ఎప్పుడుంటది. సో, ఫోనులో ఉండేటట్లు పెట్టుకోండి. 100% మీ యొక్క డ్రీమ్‌ని. అప్పుడేంటిదంటే మన డ్రీమ్ ఏంటిది? మన సక్సెస్ ఏంటిది? ఈ బిజినెస్‌లోకి ఎందుకొచ్చాము? దేనికోసం వచ్చాము? ఎంత లేట్ చేస్తున్నాం అనేది మనకర్థమవుతుంది. అవునా? ఇంకొకటి మనం పాత వాళ్ళం గదా! మనకి ఈ బిజినెస్ తెలుసు. ఇందులో చేసుకుంటే సక్సెస్ ఉంటదని తెలుసు. ఇందులో ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత అమౌంట్ తీసుకుంటామని గూడా మనకు తెలుసు. బట్ మనం ఏమనుకుంటాం అంటే నాకంతా తెలుసు గదా! సరేలే నేను ఇప్పుడు కాకపోయినా 1 ఇయర్ తర్వాతైనా సక్సెస్ అయితే నేను మెల్లగా చేసుకుంటూ వెళ్తా అని అనుకుంటారు. బట్ అది తప్పండి. మీరు మీరు కరెక్టే. మీకన్నీ తెలుసు. మీరు సక్సెస్ అయితారని గూడా మీకు తెలుసు. వ 1 ఇయర్ వరకు నేను చేసుకుంటూ వెళ్తా అంటే మీరుంటారు కరెక్టే. బట్ మీ టీమ్ ఉండదండి ఇక్కడ. అవునా? మిమ్మల్ని నమ్మి మీ టీమ్ మీతో పాటొచ్చింది. ఇప్పుడు మీరే సక్సెస్ అంటే మీరంటే నేనండి. మీతో పాటు నేను గూడా అండి. సో, మనమే ఇక్కడ సక్సెస్ గాకపోతే అవునా? లీడరే సక్సెస్ కాకపోతే వచ్చే టీమ్ ఎలా సక్సెస్ అవుతుంది? ఫస్ట్ మనల్ని మనం ప్రూఫ్ చేసుకోవాలంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ సక్సెస్ జేసి చూపియాలండి. అప్పుడు ఏంటిదంటే
మన టీమ్‌కి మన పైన హోప్ ఉంటది. అరే! మాకు ఈ బిజినెస్‌లోకి తెచ్చిన ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళెంత కాన్ఫిడెంట్‌గా ఈ వర్క్ చేసి ఈరోజు అచీవ్ అయ్యారు. సో, మాకు గూడా వీళ్ళు కంపల్సరీ ఇప్పించగలుగుతారని హోప్ ఉంటది. టీమ్ మనతో పాటు నడుస్తదండి. ఇది నాకు బాగా కనెక్ట్ అయింది సార్ చెప్పిన వర్డ్స్‌లో. ఇంకొకటి కౌన్సెలింగ్ విత్ అప్‌లైన్. అప్‌లైన్ కౌన్సెలింగ్‌లో ఎప్పుడైతే ఉంటామో మనం 100% ఇక్కడ సక్సెస్ అవుతామండి. ఇందులో సార్ 10 స్టెప్స్ 10 బాగా చెప్పారు. ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిజినెస్‌లో 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలండి. అవునా? మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో బయట నుంచి ఏదైతే నెగెటివ్ వస్తదో దాన్ని మనం కంపల్సరీ ఎదుర్కోగలుగుతాం. అవునా? మనం ఆ ప్రొడక్టే యూజ్ చేయము. సో, బయట నుంచి నెగెటివ్ వస్తే ఆటోమేటిక్‌గా మనం కూడా నెగెటివ్‌లోకి వెళ్ళిపోతాం. సో, మన ప్రతి ప్రొడక్ట్ అండి నేను అన్నీ యూజ్ చేస్తున్నాను. అన్నీ బాగున్నాయండి. అద్భుతంగా ఉన్నాయసలు. చాలా బాగున్నాయి. బ్యూటీ గాని, హెల్త్ గాని, పర్సనల్ కేర్ గాని, అగ్రికల్చర్ గాని అన్నీ బాగున్నాయి. నేను అందరికి సజెషన్స్ గూడా ఇస్తున్నాను. సో, ప్రొడక్ట్ గురించి ఆలోచించవలసిన అవసరమే లేదండి. 100% బావుంది. మనం అందరం యూజ్ చేద్దాం. యూజ్ చేసే బయట చెప్పాలి. అవునా? యూజ్ చేయకుండా మీరు బయట చెప్పారనుకోండి నమ్మరు. వాళ్ళు నెగెటివ్‌గా చెప్పినా గూడా మన మైండ్ సెట్‌లోకి నెగెటివ్ వస్తుంది. సో, ఇక్కడ సార్ ఏం చెప్పారంటే 100% ప్రొడక్ట్ యూజ్ చేయండి అని చెప్పారు. ఇంకోటి సార్ ఇంకొకటి ఏం చెప్పారంటే అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేను జూమ్‌లోకి వస్తానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీచర్ ఉంటారండి. అవునా? స్కూల్‌కి కరెక్ట్ 9:00 అంటే 9:00కి టీచర్ వస్తేనే టీచర్‌ని చూసి స్టూడెంట్స్ కూడా కరెక్ట్ ఇన్ టైమ్‌లో వస్తారు. 9:00కొస్తారు. మరి టీచరే 9 అని 9:30కి వస్తే మరి స్టూడెంట్స్ ఎప్పుడొస్తారండి? 10కి వస్తారు గదా! సో, మనం పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేయాలని సార్ అకౌంటబిలిటీ గురించి చాలా చక్కగా చెప్పారు. మెయిన్‌గా టైమ్ పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్కూల్‌కి గాని, మన లైఫ్‌కి సక్సెస్ కావడానికైనా. మనం సక్సెస్ అవ్వాలంటే మెయిన్‌గా టైమ్ పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 10 మినిట్స్ అట్‌లీస్ట్ ముందన్న మనం లేసి మన డౌన్‌లైన్స్‌కి అంటే కొత్త వాళ్ళు గదండీ! ఫాస్ట్‌గా మన అంత కనెక్ట్ కాకపోవచ్చు. మనం గూడా చాలా లేట్‌గానే కనెక్ట్ అయినాం. అంటే నేను ఇక్కడ కనెక్ట్ అయినానంటే నా అప్లయన్స్ నా కోసం ఎంత కష్టపడ్డారో నాకు మాత్రమే తెలుసు. నేను ఈరోజు జూమ్‌లో రెగ్యులర్‌గా కరెక్ట్ టైమ్‌కొస్తున్నానంటే నా అప్లయన్స్ చాలా కష్టపడ్డారు. సో, నా డౌన్‌లైన్స్‌కి గూడా నేను అంతే హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళిక్కడికి రాగలుగుతారు. అదే అండి నాకు సార్ చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి ఇంక సక్సెస్ అనేది ఇంకా అంటే ఇప్పుడు ఇక్కడ విన్నారు గదా! సార్ చెప్పినట్టు ఇంకో స్టెప్స్. అందరికి అవకాశం ఇయ్యాలి. అంతా నేనే మాట్లాడితే బాగుండదు. అందరు తిట్టుకుంటారు నన్ను. సో, లీడర్స్ దయచేసి ఏమనుకోకండి. నాకు అనిపించింది నేను చెప్పేసాను. సో, మీకు గూడా ఏమైనా కనెక్ట్ అయితే హ్యాండ్ రైజ్ చేయండి. నేను మీకు మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఓకే. సార్ ఫాస్ట్‌గున్నారు. సత్యనారాయణ సార్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. సారీ సార్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ 1000 డేస్. 1000 డేస్ మన లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. అట్లనే మన రవిశంకర్ సార్, సీత మేడం, మన అప్లై గుడ్ మార్నింగ్. అట్లనే మన పురుషోత్తం దాస్, పూర్ణిమ మేడం గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు మనకు అయితే రవిశంకర్ సార్ చెప్పాడు, చాలా మంచి పాయింట్స్ చెప్పాడు మేడం. ఎందుకంటే రవిశంకర్ సార్ ఎక్కడైతే ప్లాన్ గురించి పోతాడో, రవిశంకర్ సార్ ఆయన సంపాదించడానికి పోతలేడు. ఇది ఆ ఇంట్లో కూడా వాళ్ళు కూడా లక్షలు సంపాదించాలని పోతాడు. ఇది ఆయన యొక్క హాబీ, ఆయన యొక్క గుణం అనమాట. నేను మొన్న చూసిన సార్ చెప్పింది మంచి పాయింట్ అది. అయితే ఇవాళ మనకైతే విషయం చెప్పిండు 10 కోర్స్ గురించి చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే డెఫిన్ ది డ్రీమ్, బుక్స్, సీడీ మీటింగ్, అట్లా ప్రోడక్ట్ యూజ్, అట్లా మేక్ ఏ లిస్ట్, ఇన్వైట్ అండ్ కాంటాక్ట్, షో ది ప్లాన్, గెట్ స్టార్టెడ్, కౌన్సిలింగ్ విత్ అప్లైన్, అట్లనే అకౌంటబిలిటీ, అట్లనే లర్నబుల్, టీచబుల్, డూప్లికేటబుల్. అంటే దీని గురించి వివరణ చెప్పిండు మనకు. ఇప్పుడు చెప్పడం వేరే, దాని గురించి మొత్తం వివరణ చేసిండు మనకు. ఆ వివరణతో మనం ఇలా సక్సెస్ అయ్యే ప్రయత్నం మనం చేద్దాం అందరం కలిసి. ఎందుకంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది రవిశంకర్ సార్ చెప్పింది. కాబట్టి మనం కూడా అట్లా ప్రయత్నం చేద్దాం. రవిశంకర్ సార్ ఒక్కడే సంపాదించకుండా కాకుండా వేరే వాళ్ళు మీరు కూడా సంపాదించండి అని మనకు తీసుకొస్తుండు. కాబట్టి మనం అందరం కలిసి ఆయనను పైకి తీసుకుపోదాం, మనం కూడా పైకి పోదాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎట్లా అంటే ఇది మన చెప్పారు కదా, ఇది ఏదైతే మన యజ్ఞాలు చేస్తే దేవుళ్ళు వచ్చి ఆశీర్వాదం ఇస్తారంటారు. అట్లనే మనమేదైతే చేస్తున్నామో మనకు ఎట్లా ఇప్పుడు ఎఫ్ఆర్ఓ వస్తుంది మనకు, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, అది కూడా విందాము. వాళ్ళ ద్వారా కూడా మనం వెళ్ళి ప్రయత్నం చేద్దాం మనము. ఎందుకంటే ఇప్పుడు మనకు చిన్న కథ కూడా చెప్పింది సార్. ఏంటిదంటే డాగ్ అండ్ కుందేలుది. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే డాగ్ ఏం చేస్తుంది, తిననికే పోతుంది, కానీ కుందేలు ఏం చేస్తుంది, తని రక్షించుకోనికి. అయితే కుందేలు ఏమంటుందంటే, నేనేమో జీవన వికాసం గురించి వెళ్తున్నా, నువ్వేమో ఒక దినం పూట గురించి నన్ను తినడానికి చూస్తున్నావు. అంటే ఎంత మంచి పని. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక పూట 3 పూటల గురించి ఆలోచన చేస్తున్నాం.
కానీ లైఫ్ లాంగ్ గురించి ఆలోచన చేయాలి. ఏదైతే మనం లేకున్నా మన భవిష్యత్తు మన పిల్లల గురించి అనేది ఏదైతే పాయింట్ బాగుంది. కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటే బాగుండదు. మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఉన్నారు మనకు. థ్యాంక్ యూ లీడర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్యనారాయణ సార్. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. ప్రతి పాయింట్ 10 స్టెప్స్ అన్ని రాసుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ జరిగింది. నిజంగా చాలా ఓపిక ఉంది సార్‌కి. గ్రేట్ అండి. చూడండి మరి ఇప్పుడు ఇక్కడ మన ఇంతమంది ఉన్నారు కదా! ఎంతమంది రాసుకున్నారో నాకు తెలియదండి. బట్ సార్ మాత్రం బాగా ఫాలో అయ్యారు. సో రాయడంలో కూడా ఫాస్ట్ ఉన్నారు. ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో కూడా ఫాస్ట్ ఉన్నారు. సో నాకు తెలిసి సార్ 10 స్టెప్స్ కూడా 100% ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సార్ మీరు 100% ఆ యొక్క 10 స్టెప్స్ ఫాలో అవ్వండి. అనుకరిస్తే కంపల్సరీ సక్సెస్ ఉంటదండి. కంపల్సరీ సక్సెస్ చేసుకోండి. మీరు ఇలాగే త్వరగా ఏమంటారు మీ ఇంట్లోకి త్వరగా కార్ రావాలి. దాంతో పాటు 1,00,000 ఇన్‌కమ్ రావాలని నేను యొక్క రంజాన్ టైమ్‌లో నేను ప్రే చేస్తున్నానండి గాడికి. తప్పకుండా సార్ మీరు సక్సెస్ అవుతారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సరే సార్ మరి వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు గదా! సో మాట్లాడాలనుకునే